ఎన్నికలకు ముందే చంద్రబాబు పవన్ కళ్యాణ్ అస్త్ర సన్యాసం చేశారన్నారు మంత్రి జోగి రమేష్. ఓటమికి కారణాలు ముందే వెతుక్కుంటున్నారని అన్నారు. చంద్రబాబుకు ప్రజల్లో గుర్తింపు లేదంటున్న మంత్రి జోగి రమేష్తో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో పర్యటన చేస్తుంది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అనేక ఫిర్యాదులు కూడా చేశారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మంత్రి జోగి రమేష్ ఉన్నారు. మంత్రి గారు, కొద్దిసేపటి క్రితమే టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికల కమిషన్ కలిశారు. మీ పార్టీపై అనేక ఆరోపణలు చేశారు. ప్రధానంగా కుప్పంలో 1,50,000 ఓట్లు దొంగ ఓట్లు చేర్పించారని, ఆల్రెడీ 35,000 ఓట్లు ఓటర్ జాబితాలో కూడా వచ్చిందని ఆయన కంప్లైంట్ చేశారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి, మీ స్పందన ఏంటి? అంటే కుప్పంలో నేను ఓడిపోబోతున్నాను, కుప్పంలో నేను గెలవలేకపోతున్నాను, కుప్పం ప్రజలు నన్ను తరిమి కొడతారు అన్నదానికి ప్రత్యక్ష సాక్షే చంద్రబాబు నాయుడు. ఎవరు ఎందుకు అసలు ఓట్లు తీస్తారు, ఓట్లు ఎందుకు జాయిన్ చేస్తారు? ఒకరోజేమో లక్షల సంఖ్యలో ఓట్లు జాయిన్ చేపిస్తున్నారని చెప్పేసి మీరే రాపిస్తారు, ఈనాడు, జ్యోతి వగైరా వగైరా. ఒకరోజేమో లక్షల సంఖ్యలో ఓట్లు తొలగించారని చెప్పేసి ఆ ఈనాడులోనే జ్యోతిలోనే రాపిస్తారు. అంటే దీనికి ఎన్నికల సంఘం లేదా, ఎలక్షన్ కమిషన్ లేదా? ఎవడబడితే వాడు వెళ్ళి ఈ రోజున మాట్లాడారు. మీరు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ యుద్ధంలోకి రాకముందే చేతులెత్తేసి మేము ఓడిపోయాము, జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఎదుర్కోలేము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో మేము చావు దెబ్బ తినబోతున్నాము అన్నదానికి ఉదాహరణే ఈరోజు ఇద్దరు కూడా కలిసి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి మా మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారంటే చేతగాని చవటలు వీళ్ళిద్దరని చెప్పేసి ప్రజలు యుద్ధంలోకి రండి, ఎన్నికల్లోకి రండి, ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం. పవన్ కళ్యాణ్ ఏమో పక్కన చంద్రబాబు నాయుడు పెట్టుకున్నాడు. దళితుల్ని ఊసకోత కోసిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకొని దళితులు నామినేషన్ వేసే పరిస్థితి లేదు. ఇది ప్రజాస్వామ్యం. అసలు మా పార్టీయే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు. చంద్రబాబు నాయుడికి ఏమో ప్రజల్లో గుర్తింపు లేదు, పవన్ కళ్యాణ్కి ఏమో ఎన్నికల కమిషన్ దగ్గర గుర్తింపు లేదు. వీళ్ళిద్దరూ కూడా కలిసి మా మీద కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. అంటే ప్రజలు ఆలోచన చేస్తారు, అసలు ఎన్నికల కమిషన్ అంటే పవన్ కళ్యాణ్ పార్టీకి ఎన్నికల కమిషన్కి గుర్తింపు ఇవ్వలేదు, అయినా సరే కలిశాడంటే సిగ్గుచేటు కదా ఇది. కమిషన్ దగ్గర గుర్తింపు లేని జనసేన నాయకులు కూడా కలవటాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు మంత్రి జోగి రమేష్. అట్లాగే చంద్రబాబు చేసిన ఆరోపణలు ఎన్నికల ముందే అస్త్ర సన్యాసం చేసినట్టు ఉందనేది ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ. కెమెరా పర్సన్ సత్యధర్, రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, తాడేపల్లి.